హాయ్ నమస్తే అండి. నేను సత్యాని. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్. ఈ వీడియోలో వంకాయ టమాటో పచ్చడిని నా స్టైల్లో చేయడం చూపిస్తున్నాను. ఈ వంకాయ పచ్చడి వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నామంటే అన్నం మొత్తం దీంతోనే తినాలనిపిస్తుంది. ఈ పచ్చడి రైస్లోకి, ఇడ్లీ, దోశ, చపాతీలోకి చాలా బాగుంటుంది. సో ముందుగా స్టవ్ పై కడాయిని పెట్టి 2 గరిటెలు ఆయిల్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రని వేసి 1 నిమిషం పాటు వేయించి ఒక 10 పచ్చిమిర్చిని విరిచి వేసుకోవాలి. అలానే వేసేస్తే మిర్చి పేలుతాయి. మిర్చి కొద్దిగా వేగేంత వరకు వేయించుకోవాలి. మిర్చి ఇలా వేగిన తర్వాత ఒక 5 నల్ల వంకాయలను కట్ చేసి వేసుకోవాలి. ఇవి కట్ చేసి ఉప్పులో వేసిన వంకాయ ముక్కలు. ఉప్పు నీటిలో వేయకపోతే కన్నమారిపోయి చిరుచేదు వస్తాయి. ఇలా వంకాయ ముక్కలను వేసి హీట్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఒకసారి వేపి మూత పెట్టి మగ్గనివ్వాలి. మధ్యలో ఒకసారి మూత తీసి వేపుకోవాలి. మూత పెట్టి మళ్ళీ మగ్గనివ్వాలి. వంకాయ ముక్కలు ఎంత వేగితే పచ్చడి అంత బాగుంటుంది. సో ఇందులో వంకాయ ముక్కలు త్వరగా వేగాలి అంటే టేస్ట్కి తగినంత ఉప్పు ఇప్పుడే వేసేసుకోవాలి. ఒకసారి కలిపి మూత పెట్టి వేగనివ్వాలి. వంకాయ ముక్కలు ఉప్పు వేయగానే త్వరగా మెత్తగా ఉడికిపోతాయి. వీటిని తీసి ఇందులోనే కట్ చేసిన 5 టమాటోస్ని వేసుకోవాలి. మళ్ళీ ఆయిల్ వేయనవసరం లేదు. మూత పెట్టి ఉడికించుకోవాలి. టమాటోస్లోని వాటర్తోనే ముక్కలు ఉడికిపోతాయి. ఇందులో చిన్న నిమ్మ సైజ్ అంత చింతపండుని తీసుకొని ఒకసారి కడిగి టమాటోస్లో వేసి ఉడికించుకోవాలి. టమాటోస్ ఉడికి కొద్దిగా నీళ్లు ఉన్నప్పుడు కొద్దిగా కొత్తిమీరని వేస్తున్నాను. నా దగ్గర కొద్దిగానే ఉంది కాబట్టి ఫ్లేవర్ కోసం టమాటోస్లో వేస్తున్నాను. అదే మీరు గుప్పెడు కొత్తిమీరను వేసుకోవాలి అంటే వంకాయ ముక్కలతో పాటే కొత్తిమీరను కూడా వేసి వేయించుకోవాలి. టమాటోస్ ఇలా దగ్గరగా ఉడికిపోయిన తర్వాత వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. మిక్సీ జారులో మిర్చి, వంకాయ ముక్కలను వేసి ఒక 7 రేఖలు పొట్టు వలిచిన వెల్లుల్లిని కూడా వేసుకోవాలి. పచ్చిగానే వేసుకుంటే పచ్చడి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే 1 టీ స్పూన్ బెల్లం కూడా వేసుకోవాలి. వంకాయ పచ్చడిలోనైనా, పచ్చి పులుసులోనైనా, వంకాయ పులుసులోనైనా కొద్దిగా బెల్లం వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో ఆపుతూ కలుపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేయకూడదు. ఇలా నలగనట్లుగా ఉన్నప్పుడు ఇందులో టమాటోస్ని కూడా వేసి మధ్య మధ్యలో ఆపుకుంటూ కలుపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఇలా వంకాయ టమాటో పచ్చడి బరకగా ఉంటేనే రోటి పచ్చళ్ళ టేస్ట్ చాలా బాగుంటుంది. దీన్ని గిన్నెలోకి తీసేసి ఇందులో పోపు వేస్తున్నాను. ఈ పచ్చడిని ఇలానే తినేయొచ్చు, కానీ పోపు వేసుకుంటే దీని రుచి ఇంకా బాగుంటుంది. ఒక గరిటె ఆయిల్ వేసి 1/2 టీ స్పూన్ ఆవాలు, 2 ఎండుమిర్చి, 1 రెమ్మ కరివేపాకును వేసి వేయించి పచ్చడిలో వేసుకోవాలి. ఈ పచ్చడి ఇంకా టేస్టీగా ఉండాలి అంటే కట్ చేసిన చిన్న ఆనియన్ కూడా ఒకటి వేసి కలుపుకోవాలి. ఒక పావు గంట ఈ పచ్చడిని పక్కన పెట్టేయాలి. ఈ వంకాయ టమాటో పచ్చడిని వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే అన్నం మెతుకు కూడా వదలకుండా దీంతోనే తినాలనిపిస్తుంది. ఇంతేనండి, స్పైసీగా టేస్టీగా ఉండే వంకాయ టమాటో పచ్చడి రెడీ. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఏ కూర ఉన్నా అన్నం మొత్తం దీంతోనే తినేస్తారు. ఈ పచ్చడి రైస్లోకి, ఇడ్లీ, దోశ, చపాతీ దేనిలోకైనా ఎమ్మీగా చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, బంధువులకి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.